అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రవణ్య. ఈరోజు క్రాచెట్ బౌని ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దామండి. ఫుల్ వీడియోని ఫాలో చేయండి. క్రాచెట్ బౌని తయారు చేసుకుందాం, నేర్చుకుందాం ఈరోజు. ఈ కర్వూల్ తీసుకున్నాను అండ్ నీడిల్ అండ్ పిన్, 2.5 mm హుక్ అండ్ సీజర్. మీ దగ్గర నచ్చిన వూల్ తీసుకోండి మీరు, ఓకేనా. ఫస్ట్ చైన్స్ వేసుకోవాలి. ఓ 10 చైన్స్ వేస్తున్నాను. 1 2 3 4 6 7 8 9 10 చైన్స్ వేసి ఎక్స్ట్రా 1 చైన్ వేసాను. ఫస్ట్ ఇక్కడ సింగిల్ స్లిప్ నాట్, ఫస్ట్ సింగిల్ స్టిచ్ చేయాలి. సింగిల్ స్టిచ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత హాఫ్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ చైన్లో హాఫ్ క్రోషియా, నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ చైన్లో కూడా డబుల్ క్రోషియానే. తర్వాత హాఫ్ క్రోషియా, తర్వాత సింగిల్ స్లిప్ స్టిచ్, ఓకేనా. స్లిప్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హాఫ్ క్రోషియా, స్లిప్ స్టిచ్ వేయాలి. ఒకటి స్లిప్ స్టిచ్ వేసి తర్వాత హాఫ్ క్రోషియా, నెక్స్ట్ డబుల్ క్రోషియా, డబుల్ క్రోషియా, నెక్స్ట్ ఇక్కడ హాఫ్ క్రోషియా, తర్వాత స్లిప్ స్టిచ్ వేస్తున్నాను. సింగిల్ స్టిచ్, సేమ్ ఇదే ప్రాసెస్ నెక్స్ట్ సెకండ్ వైపు, రెండో వైపు కూడా చేయాలి. రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ స్లిప్ స్టిచ్, తర్వాత హాఫ్ క్రోషియా, నెక్స్ట్ డబుల్ క్రోషియా, నెక్స్ట్ ఒకటి డబుల్, నెక్స్ట్ సెకండ్ డబుల్ క్రోషియా అండ్ ఇక్కడ హాఫ్ క్రోషియా, నెక్స్ట్ హాఫ్ క్రోషియా, తర్వాత స్లిప్ స్టిచ్, ఓకేనా. ఇదిగోండి ఇలా వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ. స్లిప్ స్టిచ్, హాఫ్ క్రోషియా, డబుల్ క్రోషియా అండ్ హాఫ్ క్రోషియా, ఇంకా
స్లిప్ స్టిచ్, కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇలాగ చిన్న బౌ వస్తుంది. ఈ థ్రెడ్ని మనము బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేసుకున్నాము. ఇది సైడ్ పెట్టుకున్నాము, సైడ్ గుంజుకున్నది. మళ్ళీ స్లిప్ నాట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ చైన్స్ వేయాలి. ఒక 20 చైన్స్ వేస్తున్నాను. 1 2 3 4 5 6. ఇలా వేసిన తర్వాత ఫస్ట్ 20 చైన్స్ వేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ క్రో సింగిల్ స్టిచ్ వేసుకున్నాము. సింగిల్ స్టిచ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ హాఫ్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ డబుల్ క్రోషియా చేయాలి. కంటిన్యూగా డబుల్ క్రోషియా ఒక 5 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 6 ఒక 6 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. తర్వాత ఇక్కడ హాఫ్ క్రోషియా, నెక్స్ట్ తర్వాత సింగిల్ క్రోషియా. ఓకేనా, మళ్ళీ సింగిల్ క్రోషియా, తర్వాత హాఫ్ క్రోషియా, తర్వాత ఇంకా డబుల్ క్రోషియా చేయాలి. తర్వాత హాఫ్ క్రోషియా లాస్ట్లో, తర్వాత సింగిల్ క్రోషియా, మళ్ళీ టర్న్ చేసుకొని సెకండ్ రెండో వైపు సేమ్ ప్యాటర్న్నే ఫస్ట్ సింగిల్ క్రోషియా, తర్వాత హాఫ్ క్రోషియా, తర్వాత డబుల్ క్రోషియా చేయాలి.
లాస్ట్లో సింగిల్ స్టిచ్ చేయాలి, సింగిల్ క్రోషియా చేయాలి. సింగిల్ క్రోషియా చేసి ఇక్కడ ఈ కార్నరు మనము ఈ కార్నరు బ్యాక్ సైడ్ వెనక్కి టర్న్ చేసుకొని రెండు కార్నర్స్లో నుంచి చైన్ వేయాలి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒక 10 చైన్స్ వేసాను. ఇవి కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఓకేనా? బౌని రెడీ చేసేసాను. ఓకేనా? ఇలా వచ్చింది కదా. ఈ చిన్న బౌ ఉంది కదా, చిన్న బౌ సేమ్ ఇలాగే పెద్ద చేశాను అంతే. సేమ్ ఇక్కడ కార్నర్లో ఈ రెండు కలిపి చుట్టేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఓకే. ఇలాగా స్టిచ్ చేసుకొని ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ నాట్ వేసుకున్నాము. నాట్ వేసుకొని కట్ చేద్దాం. బౌ రెడీ అయిపోయింది. సేమ్ ఈ బౌని మనము ఒక క్లిప్గా యూజ్ చేసుకోవచ్చు, రబ్బర్ బ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. డ్రెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మన బౌ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వర్క్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?